అథ. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయి క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 3వ పాదం చూస్తున్నాం. మనం 5వ అధ్యాయంలో 3వ పాదంలో హలో వినిపిస్తుంది ఆచార్య. వినిపిస్తుందండి? ఆ, వినిపిస్తుంది. అస్తు. 5వ అధ్యాయంలో 3వ పాదంలో మనము 67వ సూత్రము వరకు చెప్పుకున్నాము. ఈరోజు 68వ సూత్రం చూడండి. విభాష సుపో బహుత్ పురస్తాత్తు. పురస్తాత్తు ఇది మనకు సూత్రము. విభాష పదవిభాగం వచ్చేసి విభాష ప్రథమ విభక్తి ఏకవచనము, సుపహ పంచమి విభక్తి ఏకవచనము, బహుత్సు ప్రథమ విభక్తి ఏకవచనము, పురస్తాత్ అవ్యయ పదము. ఈ రకంగా ఈ పదాన్ని 4 పదాలుగా ఈ సూత్రం 4 పదాలు విడగొట్టుకున్నాము. అవ్యయ పదం ఇది కూడా ఉంది. అనువృత్తి వచ్చేసి ఈషద సమాప్తౌ తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఈషద అసమాప్తౌ విశిష్టే అర్థే వర్తమానాత్ సుబంతాత్ విభాషా బహుత్ పురస్తాదేవ భవతి న పరతః. అంటే ఈషద్ సమాప్తి అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి సుబంతం చేత వికల్పంగా బహుత్స్ ప్రత్యయం వస్తుందంట. వికల్పంగా వస్తుంది, బహుత్స్ ప్రత్యయం వస్తుంది. బహుత్ ప్రత్యయం వస్తుంది కానీ వహు పరశ్చ నా పరత అంటే పరశ్చ సూత్రం, ప్రత్యయ పరశ్చ సూత్రం ఉంది కదా, ఆ పరశ్చ నియమానుసారంగా కాకుండా పూర్వమే వస్తుందన్నమాట. మామూలుగా ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ కుట్ర భవతి, ప్రత్యయ పరే భవతి, ప్రత్యయ సదా భవతి ఇత్యుక్తే పరశ్చ ఇది సూత్రం వదతి. పరశ్చ అంటే పక్కనే వస్తుంది. ప్రత్యయం వెళ్ళినప్పుడు ప్రాతిపదికానికి పక్కన కానీ ధాతువుని ఒక పక్కన తెచ్చుకుంటామట. కానీ ప్రత్యయానికి ప్రత్యయం చెప్పి పెట్టిన ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పరంగా వస్తుంది. మనకు నియమం చెప్పుకుంటూ వస్తున్నాం. అందుకే ప్రతి చోట ప్రత్యయ పరశ్చ అనేది చూస్తూనే వస్తున్నామట. అంటే ప్రత్యయం ఎక్కడ రావాలి? పరంగా రావాలి అని సూత్రం చెప్తున్నామట. ఈ సూత్రం చెప్తుంటే పరశ్చ నియమానుసారంగా కాకుండా ఈ సూత్రం పురస్తాదేవ భవతి నా పరతః. ప్రత్యయం అయినప్పటికీ కూడా పరంగా రాకుండా పురస్తాద్ అంటే పూర్వమే వస్తుంది, ముందుగానే వస్తుంది. ఇది ఒక విశేష నియమం చెప్పబడింది అన్నమాట. అంటే మనకు మూల సిద్ధాంతం ప్రకారంగా పరశ్చ ప్రకారంగా తర్వాత రావాలి. కానీ ఈ సూత్రం ప్రస్తావించింది బహుత్సు పురస్తాదేవ భవతి నా పరతః. అంటే బహుత్సు ప్రత్యయం ప్రాతిపదిక ముందే వస్తుంది, నా పరత పక్కన తర్వాత రాదు అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే ఈ సమాప్తి అర్థంలో వర్తమానంగా ఉండే సుబంతం చేత
సుబంతం తీసుకోవాలి. వికల్పంగా బహువచ ప్రత్యయం వస్తుంది. और అది ఏంటంటే పరశ్చ నియమానుసారంగా తర్వాత కాకుండా పూర్వంలో వస్తుంది అని చెప్పుకున్నాము. సుబంతానికి ముందు వస్తుందన్నమాట. ఒక పక్షంలో కల్ప ఆది కూడా వచ్చేస్తాయి అన్నమాట, మామూలుగానే వచ్చేస్తాయి. ఇప్పుడు లేఖాసు ఉంది, లేఖాసు ఈ స్థితిలో మనకు బహుచ ప్రత్యేక వచ్చింది. మనం లేఖ తర్వాత తెచ్చుకుంటాం, కానీ బహుత్సు లేఖ వచ్చింది. కింద భాషార్థం చూడండి, లేఖాసు అంటే లేఖ అనే ప్రాతిపదికం సుప్రత్యయం తెచ్చుకున్నాము. మామూలుగా సుబంత ప్రత్యయం ఉండాలి చెప్పదా. సుబంత ప్రాతిపదికం చేత మనకేంటి సూత్రార్థము? ఈషద అసమాప్త విశిష్టే అర్థ వర్తమాన సుబంత ప్రాతిపదిక, సుబంత ప్రాతిపదికం అంట. లేఖ అనే ప్రాతిపదికం ప్రథమ విభక్తి ఏకవచనం సు తెచ్చుకున్నాం అంటే సుబంత ప్రాతిపదికం. ఈ సుబంత ప్రాతిపదికానికి పక్కన మనకు బహుచ ప్రత్యయం రావాల్సింది ఎలా వచ్చింది? ముందు వచ్చిందన్నమాట. అందుకే ఇక్కడ లేఖాసు కంటే ముందు కూడా సుబంతానికి ముందు కూడా బహుచ ప్రత్యయం తెచ్చుకున్నాం. అందుకే బహుచ్ లేఖాసు. ఇప్పుడు ఈ స్థితిలో దీనికి సుపోధాతు ప్రాతిపదికయోహ ప్రకారంగా విభక్తి లోపం చేసుకుంటాం. విభక్తికి మధ్యలో ఉన్నటువంటి సుకు లోపం చేసుకుంటాం అట. అంటే విభక్తిక అంటే ప్రాతిపదిక అవయవంగా ఉంది కదా సు, కాబట్టి సుపోధాతు ప్రాతిపదికయోహ ప్రకారంగా ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్ భవతి. ఈ రూపంలో లేఖాస్ బహుత్సు లేఖాసులో సు విభక్తి లోపిస్తుందన్నమాట. అప్పుడు మనకి ఏమి మిగులుతుంది? బహుత్సు కూడా అనుబంధం లోపం చేస్తే బహు మిగులుతుందన్నమాట. అందుకే బహులేఖ అలా వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? బహులేఖ. తర్వాత మనం ఈ సమస్త పదం చేత సు తెచ్చుకొని, సమస్త పదం కాబట్టి ఆ సు తెచ్చుకొని సుకి ఋతు విసర్గం చేసుకున్నట్లయితే బహులేఖ అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. స ప్రత్యయం బహుచ్ ही एक ऐसा प्रत्यय है जो पूर्व में बैठता है, अन्य सब परश्च के कारण పరే बैठते हैं. అంటే ఒక బహుచ్ ప్రత్యయం మాత్రమే, అంటే సమస్త ప్రత్యయాలన్నీ కూడా మనకు ప్రత్యయ పరశ్చ నియమం ప్రకారంగా ప్రాతిపదికం తర్వాతనే కూర్చుంటాయి అన్నమాట. కానీ ఓన్లీ ఒక బహుచ్ ప్రత్యయం మాత్రమే విశేషమైన ప్రత్యయం, ఇది ప్రాతిపదికానికి ముందు వస్తుంది. ఇది ఒక విశేషమైనటువంటి సందర్భం మనం చూసుకుంది. ఒక ప్రత్యయం అలా ఉందని చెప్పి విశేషంగా చెప్పబడింది. అందుకే అలాగా బహు లేఖ అనే రూపం సిద్ధించింది అన్నమాట. అలాగే బహు పటుహు, పటు శబ్దం చేత బహు అనే ముందుకు వచ్చిన ప్రత్యయం. బహు పటుహు, బహు మృదుహు. ఒక పక్షంలో రాని వికల్పంగా వస్తుంది చెప్పాం కదా. రాని పక్షంలో సామాన్యంగా వస్తుంది కల్పాదయో భవంతి. సామాన్యంగా ఇప్పుడు కల్ప దేశీయ ప్రకారంగా మనకు ఏ ప్రత్యయాలు ప్రాప్తమయ్యాయో అవి వస్తాయి అనమాట. అందుకే లేఖ ప్రాతిపదికం చేత కల్ప ప్రత్యయం తెచ్చుకుంటే లేఖ కల్ప, దేశీయ ప్రత్యయం తెచ్చుకుంటే లేఖ దేశీయ, దేశీయ ప్రత్యయం తెచ్చుకుంటే లేఖ దేశీయ అనే పూర్వ సూత్రాన్ని ప్రకారంగా ఈ 3 రూపాలు మనకు సిద్ధిస్తాయి వికల్ప పక్షంలో. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకంటే లేఖ శబ్దం ప్రాతిపదికం కదా, ప్రాతిపదికం కాబట్టి మొత్తానికి దీనికి ప్రాతిపదిక సంధ్య ఉంది. సామాన్యంగా సమస్త పదం చేత ఆ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సు తెచ్చుకుని బహులేఖ బహుపటు ఇక్కడ విసర్గం తెచ్చుకుంటామండి. ఓకే, సో ఇది ఒక బహుచ ప్రత్యయం మాత్రము. పురస్తాద్ అని చెప్పుకున్నాం, అంటే ముందు వచ్చింది. పురస్తాదేవ భవతి నా పరత అంటే పరశ్చ నియమం ప్రకారంగా పరంగా రాదు. ఇది మనకు విశేష నియమం, అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, ప్రకార వచనే జాతీయ. ఇది కూడా ఒక విశేషణ ప్రత్యయం. ప్రకార వచనే జాతీయ. ప్రకార వచనే సప్తమి విభక్తి ఏకవచనం, జాతీయ ప్రథమ విభక్తి ఏకవచనం. అర్థ ప్రకార విశిష్టే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ స్వార్థే జాతీయ ప్రత్యయో భవతి. స్వార్థంలో ఇక్కడ ప్రకార విశిష్టార్థంలో, ప్రకార విశిష్టే అర్థే వర్తమానాత్ ప్రాతిపదికాత్ స్వార్థే జాతీయ ప్రత్యయో భవతి. జాతీయ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి పటు ప్రకార, పటు ప్రకార, అలాగే పటు జాతీయ, పృజు జాతీయ, దర్శనీయ జాతీయ. అంటే ఇక్కడ పటు ప్రకారార్థంలో మనకి ఏం తెలుసుకున్నాం? పటు అనే ప్రాతిపదికం చేత మన ప్రకారార్థంలో అంటే భిన్న భిన్న ప్రకారాలను చెప్తుంటాం కదా, అలాంటి అర్థాన్ని చెప్పడం కొరకు మనకు జాతీయ ప్రత్యయం వచ్చింది. ఏ ప్రత్యయం వచ్చింది? ప్రకార వచనే జాతీయ, జాతీయ ప్రత్యయం అంట. అందుకే ఇక్కడ పటు అనే ప్రాతిపదికం చేత జాతీయ ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే పటు జాతీయ, జాతీయకి అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది?
పటు జాతీయ, అలాగే మృదు జాతీయ, అలాగే దర్శనీయ జాతీయ. ఈ రకంగా మనకు 3 శబ్దాలకు ఈ రకంగా జాతీయ ప్రత్యయం తెచ్చుకుంటాం. అన్నిటిలో జాతీయ మిగులుతుంది. తదితాంతం కాబట్టి అన్నిటిలో తదిత సమాసాశ్చ ప్రకారంగా ప్రాతిపదిక సంధ్య ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారం యొక్క లిస్టు తెచ్చుకొని సుకి రుత్తు విసర్గం చేసినట్లయితే దర్శనీయ జాతీయ, మృదు జాతీయ, పటు జాతీయ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అంటే ఈ ప్రకారాలు చెప్పుకున్నామట. అంటే పటు సదృశ్యంగా ఉంది, పటు సదృశ్య, ఈ సదృశ్యంగా ఉన్నాడు ఒక ప్రకారం చెప్పు. మృదు జాతీయ అంటే మృదుగా, అంటే ఆ మృదు సదృశ్యంగా ఉన్నది, చూడటానికి సదృశ్యంగా ఉన్నది, ఒక ప్రకారం చెప్పుకున్నాడు. ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక ప్రకారంగా ఉంది. అలాంటి అర్థంలో మనకు జాతీయ ప్రత్యయం అనేది ఈ రకంగా కనిపిస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి, ప్రాగివాత్క. ఏంటి? ప్రాగివాత్క. ప్రాక్ అవ్యయపదము, ఇవాత్ పంచమీ విభక్తి ఏకవచనం, కహ ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాము. ఇక్కడ ప్రాక్ ఇవాత్, ప్రాక్ ఇవాత్ ని ప్రాక్లో కకారం జలాం చేసాం అంతే ప్రకారం గకారం వచ్చేసింది, అందుకే ప్రాగ్ ఇవాత్ అయిపోయింది కలుపుకుంటేనా. కహ అనేది పక్కన ఎలా ఉందో అలాగే కలిపేశాము. అస్తు. అనువృత్తి వచ్చేసి సుపహ తద్దితాహ జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పదశ్చ. ఈ రకంగా మనకు అనువృత్తి పదాలు కనిపిస్తున్నాయి. అర్థ అర్థం గమనించి ఇవే ప్రతికృతౌ సూత్రం ఏంటి? 5-3-96 సూత్రం ఇది. ఇవే ప్రతికృతౌ ఇత్తే తస్మాత్ ప్రాక్, అంటే ఈ సూత్రానికి ముందు వరకు కహ ప్రత్యయో భవతి ఇత్యధికారో వేదితవ్యః. కా ప్రత్యయం యొక్క అధికారం నడుస్తున్నామంట. ఇక్కడి వరకు ఇవే ప్రతికృతం అనే సూత్రం కంటే ముందు వరకు, అంటే 95వ సూత్రం వరకు వీటి యొక్క అధికారం వస్తుంది. కా ప్రత్యయం యొక్క అధికారం, కా ప్రత్యయం ఇవార్థంలో. అందుకే ఇక్కడ ఇవే ప్రతికృతౌ ఇత్తే తస్మాత్ ప్రాక్ కహ ప్రత్యయో భవతి ఇత్యధికారో వేదితవ్యః. ఇక్కడ కా ప్రత్యయ అధికారం చెప్పుకున్నాము, కానీ ఏ అర్థం అనేది మనం నిర్ధారించలేదు. అది ఏంటో కింద మనకు భిన్న అర్థ నిర్ధారణ చెప్పబడుతుంది. అదేంటో కిందనే కనిపిస్తుంది. ఆయా అంటే ఏ సూత్రాలు అయితేనే ఆ సూత్రాలు మనం చూస్తాం. ఇవే ప్రతికృతౌ సే పహలే కహ ప్రత్యయో వస్తుంది, ఇలా అధికారం నడుస్తుందని చెప్పి అర్థం చేసుకోవాలి. అజ్ఞాతే సూత్రం అస్వకః లో का प्रत्यय వచ్చిందన్నమాట. सुपर की अनुवृत्ति होने से यहाँ ऊपर से आने वाली तिंगह की अनुवृत्ति का संबंध नहीं लगता. ఇక్కడ మనకు ఈ సూత్రం నుంచి సుపహకి అనువృత్తి తెచ్చుకుంటున్నాం కాబట్టి మామూలుగా తింగష్ట ప్రకారంగా మనకు తింగి ప్రత్యయం అనువృత్తి తెచ్చుకుంటున్నాం కదా, ఇక్కడ ఈ సంబంధం తీసుకోవాలన్నమాట. మామూలుగా అనువృత్తి ప్రకారం రావాలి, కానీ ఇక్కడ సంబంధం లేదు కాబట్టి సుపహ అనే పదానికి అనువృత్తి తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు తింగశ్చకి పదం అనువృత్తి రాదు. అది ఇక్కడ మనం గమనించాలి. అస్తు. ఇక అధికార సూత్రం నుంచి కా ప్రత్యయం వస్తుంది. అది ఏ అర్థాలు వస్తుంది చూడండి. మొట్టమొదటి ప్రత్యయం ఏంటంటే ఇక్కడ ప్రాక్ శబ్దం తెచ్చుకున్నామంట మనకు, ప్రాక్ అని చెప్పి. ఓకే, అస్తు. అవ్యయ సర్వనామక ప్రాక్టే సూత్రం చేసి ఇక్కడ, అక్కడ సూత్రంలో పైన ఉండే ప్రాక్ వేది, ఇక్కడ ప్రాక్ వేదండి, అది గమనించాలి. ప్రాగ్యవాత్క అన్నాం కదా ముందు, అని ప్రాక అధికారాన్ని తెలియజేస్తున్నామంట. అంటే ఈ సూత్రం వరకు ముందు వరకు అని అక్కడ చెప్పడం ముఖ్యం. ఇక్కడ సూత్రం చేసిన ప్రాక్ అనేది ముందు అని, అదేంటో చూడండి. అవ్యయ సర్వనామక ప్రాక్ టేహే. పదవి భాగం వచ్చేసి అవ్యయ సర్వనాం షష్ఠీ విభక్తి బహువచనం, అకచ్ ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రాక్ అవ్యయ పదం, టేహే పంచమీ విభక్తి ఏకవచనం. సమాసము అవ్యయాని చ సర్వనామాని చ, అవ్యయాని చ సర్వనామాని చ, అవ్యయాని చ సర్వనామాని చ, అవ్యయాని చ సర్వనామాని చ, అవ్యయ సర్వనామాని తేషం అవ్యయ సర్వనాం. ఇతరేతరయోగ ద్వంద్వ సమాసం.
అనువృత్తి చూడండి. సుపః ప్రాగ్వాత్కః తింగశ్చ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పదశ్చ. తింగంతో అనువృత్తి రాదు అని చెప్పుకున్నాం కదా. सुप की अनुवृत्ति होने से यहाँ ऊपर से आने वाले तिंग की अनुवृत्ति का संबंध नहीं लगता. కానీ ఎక్కడెక్కడ సంబంధం ఉంటుందో అక్కడ సంబంధానుగుణంగా అది వర్తిస్తుంది. సంబంధం లేని చోట అది రాదు. ఆ రకంగా తీసుకోవాలి. అస్తు. ఇక సూత్రార్థం గమనించండి. అవ్యయేభ్యః అంటే సూత్రం యొక్క అర్థం గమనించండి. ఇది విశేషమైన సూత్రము. అవ్యయేభ్యః సర్వనామభ్యః అంటే ఇవి సర్వనామాలని అవ్యయ సంజ్ఞతో యుక్తమైనవి. అవ్యయేభ్యః తథా సర్వనామవాచి అవ్యాలు భిన్నంగా తీసుకుని సర్వనామాలు భిన్నంగా తీసుకున్నాము. అవ్యయేభ్యః సర్వనామభ్యః తింగశ్చ అవ్యయాలు కానీ సర్వనామాలు కానీ అలాగే తింగులు కానీ తింగశ్చ అని చెప్పుకున్నాం. తింగశ్చ ప్రాగ్వీయే అర్థే అకచ్ ప్రత్యయో భవతి. ప్రాగ్ ఇవీయే అర్థే ఇవార్థంలో ప్రాగ్ ఇవీయే అర్థే అకచ్ ప్రత్యయో భవతి. సచ టేహి ప్రాగ్ భవతి. అకచ్ ప్రత్యయం వస్తుంది. ఆ అకచ్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? టేహి ప్రాగ్ భవతి. టీ భాగానికి ముందు వస్తుందంట. ఏమొస్తుంది? టీ భాగం అవుతుందా? టీ భాగానికి ముందు వస్తుందా? టీ అంటే ఏమిటి? అచోంత్యాది టీ. అచ్చులలో అంతిమ అచ్చుకు టీ సంజ అనమాట. ఆ టీ సంజ అయితే ఉందో ఆ టీ సంజకు ముందు ఈ అకచ్ ప్రత్యయం వస్తుంది. అంటే ఉత్తరంగా రావడం లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? పురస్థానే ప్రాతిపదిక ముందు వచ్చేసింది. ఇది ఎలా అంటే ప్రాతిపదికానికి టీ భాగం ఏదైతే ఉందో ఆ టీ భాగానికి ముందు వస్తుంది అన్నమాట. మళ్ళీ ఒకసారి గమనించండి. అవ్యయాలు సర్వనామవాచి ప్రాతిపదికాలతోటి అలాగే తింగంతాలతోటి యువార్థంలో యువాని సదృశ్యార్థంలో పహలే అంటే ముందు ముందు అకచ్ ప్రత్యయం వస్తుంది. అంటే యువార్థేసే పహలే అంటే తింగంతాలతో యువార్థానికి ముందు ముందు వరకు అకచ్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఇక్కడ చెప్పారు. ఇక్కడ యువార్తే ప్రాక్ అంటే తాత్పర్యం అంటే మనం అధికార సూత్రం చెప్పుకున్నదా ఆ సూత్రం కంటే ముందు వరకు మాత్రమే ఇలాగా అకచ్ ప్రత్యయం వస్తుంది. కానీ ఆ అకచ్ ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే టేహి ప్రాక్ భవతి. టీ బాకి ముందు వస్తుంది చెప్పుకున్నాం. అది ఎక్కడి వరకు అంటే యువార్త సూత్రం వరకు ముందు వరకు అలా తీసుకోవాలి అనేది ఇక్కడ సూత్రం యొక్క అర్థాంశం. ఈ सूत्र में प्रातिपदिका तथा सुपह दोनों की अनुवृत्ति है. ఈ సూత్రం ద్వారా ఈ సూత్రంలో ప్రాతిపదికానికి ఉంది, సుపహకి అనువృత్తి दोनों की अनुवृत्ति ఉంది. अतः कहीं प्रातिपदिक के टी भाग से पूर्व अकच होता है. అందువల్లే అక్కడక్కడ ప్రాతిపదికే టీ భాగం అంటే ప్రాతిపదికం ఏదైతే ఉందో మూల ప్రాతిపదికం ఆ ప్రాతిపదిక టీ భాగం ఏదైతే ఉందో ప్రాతిపదిక అంతిమ టీ భాగము ఆ టీ భాగం అంటే ముందు అకచ్ ప్రత్యయం వస్తుంది. కై సుబంతికే టీ భాగకే పూర్వం అంటే కొన్ని చోట్ల ఏమొస్తుంట అంటే కొన్ని చోట్లేమో ప్రాతిపదికానికి టీ భాగంకి ముందు వస్తుంది, కొన్ని చోట్లేమో సుబంతానికి టీ భాగానికి ముందు వస్తుందంట. సుబంత టీ భాగానికి ముందు వస్తుంది, సుబంతతో కలుపుకొని టీ భాగం తీసుకుంటామట. సుబంత టీ భాగానికి ముందు వస్తుంది. అలాగే ప్రాతిపదికం
ఎక్కడ తీసుకున్నాం ప్రాతిపదిక టీ భాగం ఏదైతే ఉందో దానికి ముందు అకస్ ప్రత్యయం వచ్చినప్పుడు యువయోహు ఆవయోహు ఈ రెండు శబ్దాలు ఏవైతున్నాయో అవి ఓస్ అంటే యువయోహు ఆవయోహులో ఏంటి ఇక్కడ యువయోహు ఆవయోహు ఈ శబ్దాల్లో ఓస్ భాగం టీ భాగం అయిపోతుందట. కాబట్టి ఓస్ పొదు యుస్మద్ అస్మద్కే టీ భాగం అస్మద్ యుస్మద్ శబ్దాలకి మనకు ఓస్ తెచ్చుకుంటే యువయోహు ఆవయోహు 2 రూపాయలు సిద్ధించాయి మనకు. అందుకే ఇక్కడ మాత్రము యువయోహు ఆవయోహు ఈ 2 శబ్దాలు ఏవైతే అక్కడ ఓస్ ప్రత్యయం ఉందట. ఇక్కడ ఓస్ ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ఓస్ ప్రత్యయం కంటే ముందు మూల శబ్దం అంటే యుస్మద్ అస్మద్. ఇక్కడ యుస్మద్ అస్మద్ శబ్దంలో ఉండే టీ భాగం అంటే యుస్మద్లో అస్మద్ టీ భాగం అదు భాగం టీ భాగం అయిపోతుందన్నమాట. ఆ అదు భాగానికి ముందు అకస్ ప్రత్యయం అయిపోయింది అనుకోండి, అకస్ ప్రత్యయం తీసుకొచ్చినట్లయితే కయోహు ఆవకయోహు అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. యువయోహు ఆవయోహులో టీ భాగానికి ముందు అకస్ ప్రత్యయం తెచ్చుకున్నట్లయితే యువకయోహు ఆవకయోహు అనే రూపం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే సుబంతానికి ముందు వస్తుందో అప్పుడు ఎప్పుడైతే సుబంతానికి ముందు వస్తుందో అప్పుడు త్వయా మయ సుబంత్ అక్కడ త్వయామయ సుబంత్కే టీ భాగం. ఇక్కడ సుబంతానికి ముందు కొన్ని చోట్ల ప్రాతిపదికానికి టీ భాగం చెప్పుకున్నాం, కొన్ని చోట్ల సుబంతానికి టీ భాగం చెప్పుకున్నాం అంట. అందుకే ఇక్కడ ఆ సందర్భంలో కూడా ప్రస్తావించబడింది. ఇక్కడ సుబంతానికి ముందు అప్పుడు ఒకవేళ వచ్చినట్లయితే త్వయామయ సుబంత్కే టీసే పూర్వ అకత్స్ వస్తున్నామంట. అప్పుడు త్వయక మయక అనే రూపాయలు వస్తామంట. మామూలుగా త్వయామయ ఇవి సుబంత శబ్దాలు, ఇక్కడ సుబంతతో సహా తీసుకుంటామంట. అంటే సుబంతానికి ముందు త్వయామయ సుబంత శబ్దాలు అంటే ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉన్నాయి. కానీ సుబంతానికి పూర్వంలో మనము పూర్వం అంటే టీ భాగానికి పూర్వంలో అకస్పత్యం తెచ్చుకున్నట్లయితే త్వయక మయక అనే రూపాయలు మనకు ఇక్కడ సిద్ధిస్తాయి. ఆ విషయాన్ని కొన్ని సుబంతాలకు ముందు సుబంతంతో సహా టీ భాగం తీసుకుంటాం, కొన్ని ప్రకృతిలో ఉండే పదానికి టీ భాగం తీసుకొని మనం అకస్పత్యం తెచ్చుకుంటాం అనేది సంకేతం ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఇవే ప్రత్యేకత ముందు సూత్రం వరకు ఈ అధికారం తెలుసుకోవాలి. అలాగే ప్రాగ్యవాత్క ఇక్కడ నుంచి కా ప్రత్యేక ఇవే ప్రత్యేకత వరకు మనకి ఈ అధికారం వస్తుందని చెప్పుకున్నాము. అలాగే ప్రాగ్యవాత్క కూడా ఇది వర్తిస్తుంటే ముందు వరకు ఈ కా ప్రత్యయం యొక్క అధికారం నడుస్తుంది. అందుకే అవ్యయ సర్వనామవాచి అవ్యయ అంటే అవ్యయ సంజకంతో యుక్తమైన సర్వనామవాచ్య ప్రాతిపదికలు ఏవైతున్నాయో ఏంటివి అవ్యయంతో యుక్తమైనటువంటి సర్వనామవాచి అంటే అటువంటి సర్వనామ శబ్దాలు ఏ శబ్దాలకైతే అవ్యయ సంజ్ఞ పేరు పెట్టబడ్డాయో అందుకే అవ్యయ సర్వనామవాచి ప్రాతిపదికముల చేత అలాగే తింగంతముల చేత అకస్ ప్రత్యయం వస్తుంది, మరియు అన్య శబ్దాల చేత కా ప్రత్యయం వస్తుంది. ఏంటి అవ్యయ సర్వనామవాచి ప్రాతిపదికముల చేత తింగంతముల చేత అయితే అకస్ ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఏం చెప్పుకున్నాము అవ్యయవాచి సర్వనామవాచి అవ్యయ సర్వనామవాచి అంటే అవ్యయ సంజకంతో యుక్తమైనటువంటి సర్వనామవాచక శబ్దముల చేత అంటే సర్వనామవాచి ప్రాతిపదికముల చేత అలాగే తింగంత శబ్దాల చేత అకస్ ప్రత్యయం వస్తుంది టీ భాగానికి ముందు. అలాగే వేరే అన్య ప్రాతిపదికముల చేత యువ ప్రతికృత ప్రకారంగా మనకు యువార్థం కంటే ముందు కా ప్రత్యయం వస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకొని ఇక్కడ సంకేతంలో సూత్రార్థంలో ప్రస్తావించబడింది. ఒకసారి మన సూత్రార్థం పైన గమనించండి. అవ్యయేభ్య సర్వనామభ్య తింగంతశ్చ అంటే అవ్యయవా సర్వనామాలు తింగంతశ్చ ప్రాగ్వీయే అర్థే అకస్ ప్రత్యయో భవతి. మొత్తానికి అకస్ ప్రత్యయం ప్రాగ్వీయ అర్థం వరకు యువార్థం వరకు అకస్ ప్రత్యయం యొక్క అధికారం నడుస్తుంది. సచ్ టేహి ప్రాగ్భవతి అది టీ భాగానికి ముందు వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్తున్నాం. ఇప్పుడు ఉదాహరణ గమనించినట్లయితే ఉచ్చకై నీచకై సర్వకే విశ్వకే ఇవి అంటే అవ్యయ సంజకంతో యుక్తమైనటువంటి అవ్యయ సంజకాలతో అవ్యయ సంజాలు ఉన్నాయి, సర్వనామ శబ్దాలు రెండు ఉన్నాయి. ఇక్కడ ఉచ్చకై నీచకై అవ్యయ శబ్దాలు,
సర్వనామ శబ్దాలు సర్వకే, విశ్వకి, సర్వ శబ్దం, విశ్వ, ఇవన్నీ సర్వనామ శబ్దాలు అన్నమాట. ఓకేనా, అన్నిటికీ అవే సంధ్య ఉంది. అస్తు. తో ఉచ్చకై నీచకై సర్వకే విశ్వకే ఇవి అవ్యయము సర్వనామ శబ్దాలకు సంబంధించి ఉదాహరణలు మనం చూసాం. అలాగే తింగంతాలతోటి పచ్చతి, పచతకి, జల్పతకి ఇవి తింగంత క్రియాపదముల చేత మనము అకస్పతిని తెచ్చుకున్నప్పుడు పచతకి, జల్పతకి అలాగా రూపాలు సిద్ధిస్తాయన్నమాట. అలాగే అస్మిన్ సూత్రే ప్రాతిపదికాత్, ఈ సూత్రంలోనే ప్రాతిపదికాత్ సుపహ ఇది ఉభయం అనువర్తతే. ఈ సూత్రంలో మనం అనువృత్తి తెచ్చుకున్నాం కదా, ఏం తెచ్చుకున్నాం? అవ్యయాన్ని అనువృత్తి పదాలు వస్తాయి. ఇక్కడ ఇచ్చాను చూడు పైన, సుపహ అనువృత్తి పదాలు. సుపహ, ప్రాగివాత్, తింగశ్చ, తద్దితాహ, జ్ఞా, ప్రాతిపదిక, ప్రత్యయ. ఇక్కడ సుపహ, తింగశ్చ రెండు మనకు సుప్ప వస్తుంది, తింగు వస్తుంది అన్నమాట. పైన చెప్పుకున్నాం అంటే ఇక్కడ సుప వచ్చిన తింగికి అనువృత్తి లేదని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ మాత్రము రెండు వస్తున్నాయి అన్నమాట. ఆ విషయం చెప్తున్నారు. అస్మిన్ సూత్రే ప్రాతిపదికా సుపహ ఇది ఉభయం అనువర్తితే. ఈ సూత్రం రెండు కూడా అనువృత్తి వస్తున్నాయి అన్నమాట. ఏడానికి సుపహ, తింగశ్చ అనే రెండు పదాలకు అనువృత్తి వస్తుంది. ఆ కారణం చేత క్వచిత్, దీన్ని బట్టి ఏమవుతుంది, రెండు వస్తున్నాయి కాబట్టి కొన్ని చోట్ల సుబంత ప్రాతిపదిక అయితే ఉందో ఆ టీ భాగానికి అకస్ ప్రత్యయం వస్తుంది. తేన క్వచిత్ ప్రాతిపదికస్య టేహి ప్రాక్ అకచ్ భవతి. ప్రాతిపదికస్య అంటే అస్మిన్ ప్రాతిపదికాత్ సుపహ, సుపహ ఇది ఉభయం అనువర్తతే. తేన క్వచిత్ ప్రాతిపదికస్య టేహి ప్రాక్ అకచ్ ప్రత్యయో భవతి అని చెప్పి చెప్పుకున్నాం. అస్తు. అదే విధంగా మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగానే యథా యువకయోహో ఆవకయోహో క్వచిత్ సుప్రాక్ భవతి, త్వయక మయక ఈ సుబంతానికి చెప్పుకున్నాను. కొన్ని చోట్ల సుబంతానికి, కొన్ని చోట్ల ప్రాతిపదికానికి, టీ భాగానికి ఇక్కడ వచ్చినప్పుడు ఇది త్వయక మయక యువకయోహో ఆవకయోహో రూపాలు మనకు సిద్ధిస్తాయి. చూడండి ఒకసారి మళ్ళీ ఎలా అంటే, యుస్మత్ శబ్దము అస్మత్ శబ్దానికి షష్ఠి విభక్తి బహువచనంలో ఓస్ తెచ్చుకున్నాం అనుకోండి, ఏంటి ఓస్, అప్పుడు యువయోహ అయిపోతుంది. యువ ఇస్మత్ శబ్దానికి ఓస్ పెట్టిన పక్కన ఉంటేనా యువక మమ్మకౌ ఏకవచనే అనే సూత్రం నియమానుసారంగా, సూత్రం అదే కాదని నాకు డౌట్ గా ఉంది. యువక మమ్మక యోహో అనే ఏదో ఒక సూత్రం ఉంది. అంటే ఇక్కడ యుస్మత్ స్థానంలో యువ ఆదేశం వస్తుంది, అస్మత్ స్థానంలో ఆ ఆదేశం వస్తుంది అన్నమాట. అది ముఖ్యం చెప్పడం, అది నీకు చెప్తాను తర్వాత. సో యువ ఇస్మద్ ఓస్, అస్మద్ ఓసు, ఈ స్థితిలో యుస్మద్ స్థానంలో యువ ఆదేశం వచ్చింది, అస్మద్ స్థానంలో ఆ ఆదేశం వచ్చింది అన్నమాట. పక్కన ఓస్ ఉంది కాబట్టి యువ ఓస్ ఆవ ఓస్. యువయోహు, యువ శబ్దం అది, యువ ఆదేశం వచ్చింది. యుస్మస్థానం యువ ఆదేశం వస్తుంది, అస్మ అవ ఆదేశం వస్తుంది. ఠీకే. ఇక్కడ యోస్ ఎక్కడ వచ్చింది, మళ్ళీ యోస్ అంటే ఓస్, ఇక్కడ యుక్కాగం వస్తుంది అనుకుంటాను. అయితే యుక్కాగం వచ్చినట్లయితే ఓస్ కి ముందు యుక్కాగం వస్తే యకార అలంతం ఉంటుంది కాబట్టి ఓస్ కలుపుని యువయోస్ ఆవయోస్ అలా ఉండాలండి. ఓకే, ఇది కూడా నాకు సందిగ్ధంగా అనిపిస్తుంది. ఇది కూడా చూద్దాం. సో ఈ రకంగా యువయోహు ఆవయోహు ఈ సమస్త పదం, ఈ సమస్త పదంలో ఇది యువయోహు ఆవయోహు ఒక ప్రాతిపదికం, ఒక షష్ఠి విభక్తి ద్వివచనంలో. ఇప్పుడు దీనికి ఇది యువయోహు అనేది ఒక ప్రాతిపదికం. ఈ ప్రాతిపదికం టీ భాగం ఏమవుతుంది, టీ భాగం ఓస్ భాగం టీ భాగం అంటే యువయోస్ అంటే ఓస్ అంటే విసర్గంతో కలిపి ఓహు ఉంది కదా, ఓహు టీ భాగం అయిపోతుంది అన్నమాట. అంటే దాని విసర్గం కంటే ముందు స్థితి సాగ తీసుకోండి, ఓస్ అయిపోతుంది. ఆ ఓస్ టీ భాగం కాబట్టి గురువు గారు యువావౌ ద్వివచనే అనే సూత్రం చేతండి ఆదేశం. యువావౌ ద్వివచనే, యువావౌ ద్వివచనే ఈ సూత్రం ప్రకారం. ఓకే, యువావౌ ఈ సూత్రం ప్రకారంగా మనకు ద్వివచనం యువ ఆవ ఆదేశం వచ్చాయి కానీ యువయోహు ఆవయోహు రూపాలు సిద్ధిస్తాయి. సరే, ఈ సిద్ధించిన తర్వాత ఇలాగా మనకు ఏమవుతుందంటే ఇక్కడ యువయోహు ఆవయోహులో ఓసు భాగం టీ భాగం అయిపోతుంది. ఇప్పుడు ఏమంటుంది, ప్రాతిపదిక అంటే ప్రాతిపదికానికి పూర్వం ప్రాతిపదిక ప్రాక్ అంటున్నాం. అంటే ఓసు భాగానికి ముందు
ఏమొస్తుంది మనకు అకచ్ ప్రత్యయం వస్తుంది. అకచ్ ప్రత్యయం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఓస్ కదా యువయో అని చెప్పాను. యువ అకచ్ యోస్ యువకయో అని చెప్పాను. అవకయోహో అని వస్తుంది కదండి. అకచ్ కదా యువకయోహో అవకయోహో. అకచ్ కి అనుబంధం లోపం చేస్తే అక మిగులుతుంది. అకచ్ కి అనుబంధం లోపం చేస్తే అకచ్చు మిగులుతుంది. మళ్ళీ అతో కొనే తోటి అకచ్ కి అనుబంధం లోపం చేస్తే అక మిగులుతుంది. అక అప్పుడు అతో గుణపై పదోపం చేస్తే యువక యువక అయిపోయింది. పక్కన యోస్ ఉంది, అప్పుడు కలిపితే యువక యోస్ అయిపోతుంది. అలాగే ఆవయో అనేది ఆవక యోహ అలా అయిపోతుంది అన్నమాట. యువక ఆవక ఇవి బాగానే అకచ్ ప్రత్యయంగా అక మిగులుతుంది. అకచ్ ప్రత్యయం వస్తుంది, కా ప్రత్యయం వస్తుంది. యువయోహో అకచ్చు. అన్యంశయం సర్వనామాచి ప్రాతిపదికాల కంటే తింగంతల కంటే అకచ్చయం అన్య శబ్దాలతోటి కా ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. కా ప్రత్యయం చేసుకున్నట్లే ఇప్పుడు యువక ఆవక అలా వస్తుంది. తదంత ప్రాతిపదికం చేత మనం పోస్ట్ తెచ్చుకున్నట్లే యువక యోహో ఈ రకంగా ఈ విషయం రూపసిద్ధి మనం చూద్దామండి. ఓకేనా? ఇక్కడ యకారం నాకు సందిగ్ధ అంటే యకారం ఎలా వస్తుంది అని చూస్తున్నాను. ఓకేనా? ఒకవేళ యువక యోహులో ఇక్కడ మనకు ఆతో యుక్ చిన్కృతో ప్రకారంగా ఏమైనా అలా ఉన్నాయి. ఆతో యుక్ ఆకారం దాటుతూ వస్తుంది. ఇక్కడ ఏదో మొత్తానికి అకచ్ యకారం అనేది మనకు ఆదేశం కావాలి. మహోదయ ఇక్కడ ఇక్కడ కింద భాషార్థంలో అవ్యయ सर्वनामवाची प्रातिपदिकों से तथा तिंगंतों से अकच एवं अन्यों से का प्रत्यय అదే కాపత్యం కింద దాని చదివే చెప్పాను. కాపత్యం ఓన్లీ యువ శబ్దం తయారు యుస్మద్ అస్మద్ శబ్దం చేత యువ శబ్దం తయారైంది మనకు. అని ఒక టీ భాగం తెచ్చుకున్నప్పుడు అప్పుడు మూల భాగం మళ్ళీ యుస్మ అస్మ వస్తుంది. అలా వస్తుంది. ఏ విధంగా వస్తుంది కొంచెం నేను చూసి చెప్తాను అండి. ఇది ఓకేనా? రేపు స్పష్టంగా మనం అర్థం చేసుకున్నాం. సరే, అంటే ఈ రకంగా మనకు ఇక్కడ అకచ్ ప్రత్యయం ముందు వచ్చింది కాబట్టి యువకయోహు అవకయోహు ఇవి. అలాగే త్వయక మయక అనే శబ్దాలు ఇక్కడ యుస్మద్ అస్మద్ త్వమ వేకవచనే త్వమయ వేకవచనే ప్రకారం ఇక్కడ త్వమ ఆదేశము త్వమయ త్వమయ ఈ రెండు వస్తాయన్నమాట. త్వ వస్తుంది, త్వ ఆదేశం వచ్చి త్వయక వస్తుంది. యుస్మద్ అస్మద్ శబ్దంలో మయ ఆదేశం వస్తుంది. అంటే మయక అలా వచ్చింది అన్నమాట. త్వయక మయక ఈ రెండు రూపాయలు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తానికి సుబంతానికి ముందు సుబంతానికి ముందు అకస్ వేసుకుని అక్కడ ప్రాతిపదికానికి ముందు టీ భాగంలో ఏదైతే ఉందో టీ భాగం దాన్ని చూసుకొని దాని ప్రకారం అకస్పత్యం తెచ్చుకున్నాం. ఈ రకంగా యువకయోహు ఆవకయోహు త్వయక మయక రూపాయలు సిద్ధించాయి. జీ నిర్మల గారు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు మహోదయ. చివర్లో 472 పేజీలో ఏహకి అని ఒక ఉదాహరణ ఇచ్చారు ఇదే సూత్రానికి. ఏమి ఉదాహరించారు? 472 పేజీలో ఈ సూత్రానికి ఒక చిన్న ఉదాహరణ ఉంది మహోదయ. పరిశిష్టంలో 400 పరిశిష్టంలో ఇదే దానిలో ఈ పుస్తకమే 472 పేజీలో చిన్నది ఉదాహరణ ఇచ్చారు ఏహకి అని. 472 మనం చెప్పుకున్న వాటితో సంబంధం లేదు కానీ వేరే ఉదాహరణ. लोट लगा मध्यम पुरुष एकवचन का यह रूप है. शिप को शेर है पिक्चर से शिप ही आदेशम शब्द
షిభ్యః శపః అతి ప్రభృతిభ్యః శపః లుక్ హోకర్ ఆహి ఆయిహి రహ ఆద్గుణాసే గుణ ఏకాదశి వైపు ఏహి అవి ఇక్కడ మనకు డైరెక్ట్ ఇది సంబంధం లేదండి. ఆ గురువు గారు ఇప్పుడు యువక యువకయోహో అని వచ్చినప్పుడు అకచ్ ప్రత్యయం వస్తే యువకై అకచ్ యువకై అకచ్చు ఓ కంది వచ్చేది. యువకై యువకై అకచ్ ఓ కదండి వస్తుంది. అంటే ప్రాక్టేహే అన్నారు కదా, టీ భాగం అంటే ఇక్కడ ఓ అనే కదండి, ఓస్ కదండి టీ భాగము. అవును, టీ భాగం ముందు టీ అప్పుడు టీ భాగానికి భాగం ముందు యువ యువ యొక్క అక్క చూస్తుంది. అక్క చూసినప్పుడు ఏమవుతుంది? కనుమ చూసి అక్క మిగులుతుంది. ఆక మిగులుతుంది. ఆ యువ యువక యొక్క మిగిలిపోయింది. యువ యొక్క ఓస్ యువయక ఎందుకంటున్నా? అక కలుస్తుంది కదండి, యువైలో అక కలుస్తుంది కదండి. యువై అక్క అంటున్నారా? ఆ, అదే ఆ యకారం అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం. అంటే యోహో ఉంది కదండి, యువ యోహో అని ఉంది కదండి. యువ యువయోహో ఇప్పుడు యుష్మద్ ఓస్ అండి, అప్పుడు యువ అద్ ఓస్ అవుతుందండి. యుష్మద్ కదండి శబ్దము. ఇస్మత్ మూల శబ్దం, ఇస్మత్ శబ్దం ఓస్ వచ్చింది. మపర్యంతము ఇస్మత్ శబ్దంలో యువ ఆదేశం వస్తుందండి. మపర్యంతము యుస్మత్ లో మపది అంటే అదు భాగం టీ భాగం అయిపోతుంది కాబట్టి అక్కడ ఆ టీ భాగం లోపిస్తుంది. టే ప్రకారం టీ భాగం లోపిస్తుంది అన్నమాట. లోపించి యుస్మ అస్మ స్థానం మపర్యంతము యువ మమ ఆదేశాలు వస్తాయి. యువ ఆవ ఆదేశాలు వస్తాయన్నమాట. ఓకేనా? ఆదేశాలు వస్తాయండి. అప్పుడు యువ ఆవ అలా వస్తాయి. యువ ఆవ, యువ ఆవ ఓస్, యువ ఆవ ఓస్. తర్వాత ఇక్కడ యకారం ఎక్కడ చూస్తుంది? యో అచి సూత్రంలో దకార స్థానంలో యోచి యకారం అచి ఆదేశం పదత వస్తుంది. యో అచి యోచి యోచి ప్రకారం యకార ఆదేశం వస్తుంది. అది మీకు యకార ముఖ్యమైన ఆదేశం సూత్రం. వస్తుంది. అప్పుడు ఏకాదశి యువయ్య అయిపోతుంది అన్నమాట. అప్పుడు యువై యువయ్య ప్లస్ ఓసు యువ, ఇక్కడ రెండింటి మధ్య వృద్ధి రేచి ప్రకారం వృద్ధి ఏకాదశం అవుతున్న యువయోస్ అయిపోతుంది. అప్పుడు అవునండి, యువయోస్ అయిపోతుంది. యువయోస్ ప్రకారంగా ఆ రెండు సూత్రాలు ఉన్నాయండి. అదే యోచి రావాలి. ఒకటి, యో అచి ఏదో సూత్రం ఉంది మనకు, అది మీరు చెప్పారు. సో యోచి ప్రకారంగా అచి పదత యకార ఆదేశం అవుతుంది. యో అచి అచి పదత దకార స్థానంలో యకారం ఆదేశం అవుతుంది. దకార స్థానంలో వస్తుందా? దకార స్థానంలో యువ అద్ ఓస్ కదండి. ఇప్పుడు యుష్మద్దులో యుష్మ అక్కడ మపర్యంతము యువ ఆదేశమైంది. యువ అద్దు ఓస్ అని ఉందండి. అద్దు భాగానికి మొత్తం అద్దు భాగానికి యకార ఆదేశం అంటున్నారు. టీ భాగానికి దకార స్థానంలో అండి. దకార అకారం స్థానంలో అకారం అతో గుణ చేద్దామా? అవునండి, అలా చేస్తే రూపసిద్ధి పెడతానండి, గ్రూప్ లో పెడతానండి రూపసిద్ధి. నేను చెప్తా, రేపు చెప్తాను, అవసరం లేదు, వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది. చెప్పినా పర్వాలేదు, పెట్టండి, అర్థం చేసుకుని రేపు చెప్తాను నేను. ఓకేనా? మీరు చెప్పండి గురువు గారు. పెట్టండి అర్థం చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకా స్పష్టత వస్తుంది. నాకు చెప్పడమే ఈజీ అండి, చెప్తాను. ఆ రోజు క్లాస్ లో మీకంటే ముందు చెప్తాను. నాకు నేను చెప్పింది అర్థం కాకపోతే మళ్ళీ మీరు చెప్తారు, కానీ మీరు రాకముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇబ్బంది లేదండి. అస్తు, నేను చెప్తానండి. చూడండి. ఓకే, అలాగే కస్య చ దహ, ఇది ఒకటి సూత్రం చూడండి. కస్య చ దహ, కస్య షష్ఠి విభక్తి ఏకవచనం, చ అవ్యయపదము, దహ ప్రథమ విభక్తి ఏకవచనము. అనువృత్తి వచ్చేసి అవ్యయం, అకచ, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయ, పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ కకారాంతస్య అవ్యయస్య ప్రాతిపదికస్య అకత్ సంయోగేన దకారాదేశో భవతి. అకత్ సంయోగం ఇక్కడ దకారం కూడా ఆదేశం వస్తుందండి. ఇది విశేషం. అంటే కకారాంతస్య అవ్యయస్య, కకారాంత అవ్యయానికి అకస్ ప్రత్యేక సాత్, అంటే కకారాంత అవ్యయం ఏదైతే ఉందో కకారాంత అవ్యయం ఉండాలి. కకారాంత అవ్యయానికి అకచ్ ప్రత్యయం తోటి దకారాదేశం కూడా వస్తుంది. అకచ్ ప్రత్యయం పాటు ఇక్కడ దకారాదేశం కూడా వస్తుంది అన్నమాట.
అంటే ఇక్కడ అవ్యయాలకు పూర్వ సూత్రం ప్రకారం అకస్ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం విశేషంగా మనం ఎందుకు చెప్పుంటే కస్యచ దహ. ఇక్కడ కకారాంత అవ్యయం ఉంటే మాత్రం అక్కడ దకారాదేశం కూడా విధానం చేయడం కొరికి విశేషంగా చెప్పడం అనమాట. ఏంటి ఇక్కడ ఆ విశేషంగా కకారాంత అవ్యయం అయితే అక్కడ ఖచ్చితంగా దకారం కూడా ఆదేశంగా వస్తుంది, అది చెప్పడం ముఖ్యం. ఆ ఉద్దేశంతో ఇక్కడ దకారాదేశం విధానం చేయబడింది. అందుకే సర్వనామ శబ్ద కకారాంత్ ఇక్కడ లేవు. మామూలుగా అయితే సర్వనామ శబ్దాలు కకారాంతాలు లేవు. అందువల్ల ఇక్కడ సామర్థ్యం చేత కకారాంత అవ్యయ సర్వనామక ప్రాక్టే రకంగా అక్కడ చూసినప్పుడు కకారాంతం మొత్తం అది తీసుకుంటున్నాను. ఇక్కడ అది సామర్థ్యం చేత ఇక్కడ అవ్యయిక సంబంధం అనేది వస్తుంది. అంటే ఆ సామర్థ్యం చేత ఇక్కడ సంబంధం వినియోగించినప్పుడు కూడా కానీ సర్వనామ శబ్దానికి మాత్రం లేదనమాట. కానీ అలోంత్యస్య అనే నియమానుసారంగా అంతిమ అల్లు ఏదైతే ఉందో కకారం, ఆ కకారానికి దకారాదేశం వస్తుందన్నమాట అలోంత్యస్య నియమం ప్రకారంగా. అప్పుడు దిక్ లో ఉండేటువంటి టీ భాగం ఏమవుతుంది, ఇక్ అవుతుంది అన్నమాట. ఆ ఇక్ కంటే ముందు అంటే టీ భాగం కంటే ముందు అకస్ ప్రత్యయం వస్తుంది. అంటే ఇక్ భాగం కి మధ్యలో ధాకి ఇక్ భాగానికి మధ్యలో అకస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు ధా అకచ్ ఇక్, ధా అకచ్ ఇక్. అకచ్ కి అనుబంధ లోపం చేస్తే మనకి మొదలుగా అక మిగులుతుంది. అప్పుడు ధక అకచ్ ఇక అని చెప్పినాం. ఇక్కడ కకార స్థానంలో ఏమవుతుంది, కకార స్థానంలో దకారం కూడా అదే వస్తుంది. అందుకే దక్క ఇద్ అయిపోయింది, దక్కద్ అయిపోయింది అన్నమాట. అంటే ధ హలంతానికి అకలో ఉండే ఆ కలుస్తుంది, అకచ్క కూడా అక్క మిగులుతుంది. పూర్తిగా అక కాదు, అకచ్క అక్క మిగులుతుంది, కకార హలంత మిగులుతుంది అన్నమాట. అందుకే రెండు ఇక్కడ దకారంలో అకారం కలుస్తుంది, కకారంలో ఇదిగా ఈ కలిస్తే దక్కిద్ అయిపోతుంది అన్నమాట. దక్కిద్ తర్వాత ఆ దకారానికే చిరత్వం చేసుకున్నట్లయితే తకారం వస్తుంది, దక్కిత్ అయిపోతుంది అన్నమాట. ఈ రకంగా హిరుక్కులో ఉండే టీ భాగాన్ని కూడా ఉక్కు, హిరుక్కులో ఉక్కు భాగం టీ భాగం అవుతుంది. కాబట్టి ఆ టీ భాగానికి ముందు అకచ్ తెచ్చుకుంటే హిరు అకచ్ ఉక్కు, హిరు ఉక్కచ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ అకచ్ కనుమలు అక్క మిగిలితే హిరుక్కు హిరుక్కు ఉత్తు వచ్చిందన్నమాట. ఇక్కడ ఉకారం ఉంది కాబట్టి హిరుక్కు ఉక్కు, హిరుక్కు అయిపోయింది అన్నమాట. అంటే ఇక్కడ అంతిం హిరక్ ప్లస్ ఉద్దు ఎక్కడ వచ్చింది అక్కడ మనకు కకార స్థానంలో దకారాదేశం అండి. ఓకే, అంతిమ ఆదేశం దకారాదేశం వస్తుంది కాబట్టి అప్పుడు ఉత్తు వస్తుంది అన్నమాట. ఉక్కులో ఉండే కకారం దకారం వచ్చింది, హిరక్కుద్ అలా వచ్చింది. దకారం చిరత్వం అయిపోయి హిరక్కుద్ వచ్చేసింది. ఈ రకంగా పృథక్ శబ్దం చేత కూడా పృథక్ లో అక భాగం టీ భాగం అవుతుంది. దానికంటే ముందు అకచ్ తెచ్చుకున్నట్లయితే పృథ్ అకచ్ అకచ్ కనుమలు వచ్చిన పృథక్ అక కలుపుకుంటే పృథక్ వచ్చింది. తర్వాత అంతిమ కకారానికి దకారం చేసుకొని పృథక్కత్ అయిపోతుంది. ఆ దకారం కూడా తకారం చేసుకున్నట్లయితే పృథక్కత్ అనే రూపం పైన చెప్పిన విధంగానే ఈ రకంగా తీసుకుంటాం. అంటే మొత్తానికి పైన చెప్పిన సూత్రాంతానికి కకారాంత అవ్యయం ఉంటే గిన ఈ సూత్రం ప్రకారంగా దకారాదేశం కూడా వస్తుంది అకత్ సన్నియోగంలో. అది విశేషంగా చెప్పుకున్నాం. అస్తే ఇది మనం ఇక్కడ గమనించాలి. అస్తు తో ఈ రకంగా ఈ సూత్రం 72వ సూత్రం చూసాము. వీటికి సంబంధించిన సందేహం ఎవరికైనా పై దాంట్లో ఇక్కడైతే కింద ఇచ్చారు భాషలో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆయన అర్థం కాని సందర్భం ఎవరికైనా ఉంటే అది రేపు మీకు స్లైడ్ మీద రాసిలో చూపిస్తాను, కావాలంటే ఎలా ముందు తీసుకోవాలి. అస్తు మిగిలిన సూత్రాలు మరి రేపు చూద్దామండి. అస్తు శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి.
ఓం